₹1,00,000 అంట చూడండి. ఇది ఈరోజు మార్కెట్లోకి వచ్చినాము. మార్కెట్ చాలా డల్గానే ఉంది ఈరోజు. ఎంత డల్గా అంటే అంత డల్గా ఉంది. చూడండి, అడిగే వాళ్ళే లేరు. రేట్లు అయితే చాలా డల్గా ఉంది. ఎందుకంటే అనంతపూర్ మార్కెట్ ఇంత డల్ ఎప్పుడు లేదు. ఈ ఇయరే చాలా డల్గా ఉంది. చూడండి, అడిగే వాళ్ళు లేరు. యాడల్లో డల్గా ఉన్నారు. చూడండి, జనం మొత్తము చాలా వీక్గా ఉంది. మార్కెట్లో రేట్లు కనుక్కుందాం. చూడండి, మన వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఈ ఆవు బాగుంది చూడండి. దగ్గర 20 లీటర్లు పాలు ఇస్తుందంట. దీన్ని వచ్చి 50,000 చెప్తున్నారు. పిల్ల కూడా ఉంది. దూడ కూడా 5 దూడేనంట. ఆవు వచ్చి మన ఏరియాదే, నాటి ఆవే. ఈరోజు మార్కెట్ ఫుల్ రైజ్లో ఉంది. చూడండి, జనం ఏమొచ్చారు చూడండి. జనం ఎంతమంది వచ్చినారు చూడండి. జనం అయితే పట్టుకోకుండా వచ్చినారు. మార్కెట్ ఈరోజు సూపర్ డూపర్ ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ ఉన్నాయి కదా, రేపు దసరాను పాడు పరదేశి. చూడండి మార్కెట్ సూపర్ మార్కెట్ ఈరోజు. ఎందుకంటే రైజ్లోనే ఉంది మార్కెట్. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కోవచ్చు. ఇదైతే 32,000 చెప్తాను. రెండు ఒకటి ఎనుబోతులు. ఇవన్నీ ఎనుబోతులు. ఇక్కడ ఉండేదంతా ఎనుబోతులు మార్కెటే. ఎనుగొడ్లు ఆవులు అంతా ఎనుబోతులు ఎనుగొడ్లు ఉంటాయి. చూడండి, చీప్ అండ్ బెస్ట్ రేట్లే. రేట్లు బాగుంటాయి చూడండి మార్కెట్లో. ఇవన్నీ ఎనుబోతులు 5,000, 6,000, 7,000, 8,000, 9,000, 10,000, 11,000, 13,000. ఇదంతా చెత్త మార్కెట్. అంటే చెత్త ఐటమ్ ఉంటుంది. ఇదంతా బ్లాక్ గిత్ ఉంది కదా, దీని దగ్గర 52,000 చెప్తున్నారు. మనం కావాలంటే కొంచెం చూసిస్తారంట రేటు. ఎందుకంటే ఇది కాళ్ళు, దీనికి శుద్ధం బాగుండాయి. ఇది కూడా బాగానే ఉంది. చూడండి, ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. ఇవి వచ్చి ₹1,00,000 చెప్తున్నారు. ఈ కాడి సంబంధం ఇచ్చిన సంబంధం. ఇవి కూడా బాగున్నాయి. చూడండి, దాని పక్కంది కొమ్ములు పెద్దది. దాన్ని అయితే 35,000 చెప్తున్నారు. దాని పిల్ల అది 52,000 చెప్తున్నారు. ఇది 25,000, ఇది 35,000, ఇవి 45,000 అంట ఒకటి. జత అయితే 1,50,000 చెప్తున్నారు. చూడండి, బాగున్నాయి చూడండి, 1,50,000. ఇదైతే కోడికి సంబంధించినవి. 2.5 చెప్తున్నారు. ఎందుకంటే రాయి కూడా బిగుతాయంట. చూడండి, మార్కెట్ ఈరోజు డల్గా ఉంది. ఎవరైనా కొనేవాళ్ళు లేరు ఇక్కడ. ఎవరికైనా ఇది సింగలే చూడండి, ఒకటేను. దీనికి కాళ్ళు కానీ ఏమన్నా కానీ శుద్ధం బాగానే ఉన్నాయి. దీని దగ్గర 62,000 చెప్తున్నారు. దీని జతలో అమ్మేసినారు. ఇది ఒకటి ఉందని చూడండి. ఎవరైనా కావాలనుకుంటే 42,000. ఈరోజేను ఆదివారం మార్కెట్. ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు ఇస్తుందా? దూడ ఉందే. మార్కెట్ కొంచెం రైజ్గానే ఉంది. రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు అయితే. మనం ఎవరైనా కొనాలనుకుంటే కానీ కొనొచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు వచ్చి ఆదివారం మార్కెట్ ఉంటుంది. ఈరోజు 16వ తేదీ కదా. మార్కెట్ రోజు రైజ్గానే ఉంది, డల్గానే ఉంది. అంటే ఐటమ్ బట్టి రేట్లు ఉన్నాయి. అంటే పసులు బాగా ఉండే అనుకో దానికి రేట్ ఎక్కువ ఉంది. పసులు బాగాలేవనుకో దానికి రేట్ లేదు. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా వచ్చి మనం చేసుకోవాలి. సేల్ లేకుంటే అయినా మనకు టోపులు పెడతారు. చూడండి, కొంతమంది తీసుకొని వెళ్ళిపోతున్నారు కొన్ని వాళ్ళంతా. మార్కెట్ అయితే కొంచెం పర్వాలే అనిపిస్తుంది. కొంచెం రైజ్గానే ఉంది. కానీ కొంచెం గుద్దకోనావులు కూడా ఉంటారు ఇక్కడ. గుద్ద మీద అన్నారు ఏమన్నంటే అంతే. గుద్ద మీద అంతే. కానీ ఇంకొనాడు ఎవడేం మాట్లాడు. నాకు ఎందుకంటే ఎక్స్ట్రాలు తెగితే తనబుద్ధి అవుతుంది. చూడండి, ఇవన్నీ సేల్ అయిపోయినాయి. రేట్లు అన్నీ అయిపోయినాయి. పోతున్నారు వీళ్ళంతా. ఇవన్నీ మార్కెట్లో కొనుక్కొని ఇవన్నీ పోతున్నారు వీళ్ళంతా ఇంటికి. చూడండి, ఆవులు కూడా అమ్మేటివి అంట. పాలు ఇచ్చే ఆవులు ఒకటి వచ్చి 20 లీటర్లు ఇస్తుంది. రేట్ ఉంటాయి. ఇదంతా కొనుగోలు వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతుంటారు. ఇట్లా ఈ రూట్ అంటే చూడండి, కొనుక్కున్న వాళ్ళంతా ఇట్లా బయటికి కొన్ని లోపలికి వస్తుంటాయి, లోపలికి పోతుంటాయి. ఏమంటే డబ్బులు కట్టిపోవాలా, పసికింత తని కట్టిపోతా ఉండాల. 50, 100 ఎంతో తెలుదు. కానీ ఇవన్నీ రేట్ అయిపోయినవన్నీ ఇలా పోతూ ఉంటాయి. రేట్లు అయిపోయినటువంటి ఇట్లా బయటికి పోతూ ఉంటాయి. చూడండి, ఇది బయటికి అవుట్. ఇక్కడ పట్టుకుంటారు. ఏమైనా డబ్బులు ఎవరైనా కట్టుకోకపోతే ఏమైనా కాకపోతే కన్నా రేట్ అయితే రీజనబుల్గానే ఉంటుంది. చూడండి, ఇట్లా బయటికి రావచ్చు. ఇటు లాస్టింగ్ ఇది ఎంట్రింగ్. రేట్లు అయితే రీజనబుల్గానే ఉంటాయి. కానీ మనం మార్కెట్కి వస్తే కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాలా, లేకుంటే కానీ ఇబ్బంది అవుతుంది.
కొంతమంది దొంగ నాయకులు కూడా ఉంటారు, డబ్బులు కూడా దెంగేస్తారు, కొంచెం జాగ్రత్త. చూడండి ఇక్కడ అన్ని బరిగొడ్లు సేలింగ్, బరిగొడ్లు ఆవులు. ఏమంటే కొంచెం సొంతలేకపోతే కొంచెం ఎక్స్ట్రా లేకుంటా అంటారు. ఈ నెల గుద్ద మీద ననముద్ద అవుతుంది నాకైతే, ఎందుకంటే అంత కోపం వస్తుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే వాడు ఎవడైనా కానిలే, వాడు సినిమా హీరో అన్నా కానీ లేబర్ అన్నా కానీ, నాకు ఎందుకంటే గుద్ద మీద ననమి మాట్లాడబుద్ది అవుతుంది. సాలేగాడు చూడండి, ఎంతో కష్టపడి వీడియో తీస్తాం. ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టం అవుతుంది తెలుసా? వాడు అడిగిన దానికి సమాధానం చెప్పడు. చూడండి ఇవన్నీ రేట్లు లేక ఇక్కడ అన్నీ కట్టేసినారంట. 39,000 పాలు ఇస్తుందా? ఎన్నైందా? రేటు కరెక్ట్గా చెప్తాడు, మంచివనివే. అదన్న ఒక అతను అడిగితే అనుకో గుద్దలా ఇంగ్లీచుకుంటున్నాడు పని వాళ్ళ మనిషి. ఎన్నైందా ఈ దూడ? దేందేనా ఇక్కడ అన్ని బరిగొడ్లే అంటుండే చూడండి. ఈ పక్కన బరిగొడ్లే సేలింగ్ అంతా. డల్గా ఉండడానికి ఏం నా కారణము? పున్నమని పసులు ఎక్కువ కలిసినాయనే. ఇవి ఎంత చెప్తున్నారు నా వాళ్ళు? 50-60 చెప్తున్నారా? డల్లుగానే ఉందండి చూడండి. ఈరోజు పున్నం సొంత అని పాపం ఇవన్నీ కట్టేసినారు. అదైతే 80,000 అంటే ఎన్నికొడ్డు. ఇదైతే 32,000, 70,000. రేట్లు అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి, కానీ ఏమంటే కొనేవాళ్ళు లేరు, తక్కువైనారు. చూడండి ఇది బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది, పొగురు మీద ఉంది బాగా. చూడండి ఇది చేసి శాసలు. ఇది 2,000తో ఉందంట, పళ్ళన్నీ వేసింది. ఏమంటే మార్కెట్ కొంచెం డల్గానే ఉంది ఈరోజు, చాలా డల్గానే ఉంది మార్కెట్. చూడండి ఇవన్నీ ఇక్కడే కట్టేసినారు, చాలా డల్గానే ఉంది ఈరోజు. ఎందుకు డల్గా ఉందో కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కదా, పండగ సీజన్ అయ్యి డల్గా ఉంది, చాలా డల్గా ఉంది. ఒకటి 10-15 లీటర్లు ఇస్తారంట పాలైతే. పాలిచ్చేటివి ఇవన్నీ నేను ఎట్లున్నాయి చూడండి. బరిగొడ్లు ఇక్కడ అన్ని పశువులు సంత ఇదంతాను. పశువులు ఆ పక్క ఈ పక్క ఎనుగొడ్లు. ఎన్ని లీటర్లు ఇస్తాయని ఒకటివి పాలు? తెల్లా? ఈయన కూడా తెల్దంట, ఓనర్ కాదంట. మార్కెట్ ఈరోజు డల్గానే ఉంది. ఆడు పోతున్నాడే ఆ ముసలాయన్ని అడిగితే ఆయన రేటు చెప్పలే, గుద్దలా జంగిరించుకుంటున్నాడు. ఎందుకంటే అయితే వానివేం కాదు, వీడు ఓనర్ ఏం కాదు, వాడు ఎక్స్ట్రా లింకుంటున్నాడు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. చూడండి అన్నీ ఇక్కడ కట్టేసారు. ఇవన్నీ బేరాలు అయిపోయినాయంట. ఇది 6,000తో ఉంది కోడిదోడ, బాగానే ఉంటాయి చూడండి. చీప్ అండ్ బెస్ట్ రేట్లు అయితే కన్నా ఈరోజు చాలా డల్గా ఉంది. మార్కెట్ మొత్తం డల్ అయిపోయింది. ఎంత డల్ అంటే అంత డల్ అయిపోయింది. ఇక్కడ అన్నీ కట్టేశారు ఇవన్నీ. చూడండి మార్కెట్ చాలా వీక్గా ఉంది ఈరోజు. ఇవన్నీ బేరాలు అయిపోయినట్టువే. వాళ్ళు అడుగుతున్నారు ఎట్లా. ఇక్కడ ఎనుగోడ్లు ఉన్నాయి చూడండి. ఈ ఒకటి మినిమం అంటే 1,00,000-1,50,000 ఉన్నాయండి. ముర్రా జాతికి సంబంధించినవి. ఎట్లున్నాయి చూడండి ఒకటి. మార్కెట్ చాలా డల్గా ఉంది చూడండి. మార్కెట్లో అయితే ఏ వీక్గా ఉంది, ఎలా అంటే అలా వీక్గా ఉంది చూడండి. ఇది కూడా అంతే, మార్కెట్ వీక్గా అయితే, ఎందుకంటే కొనేవాళ్ళు పక్కన కట్టేసానంట రేట్ లేక. చూడండి ఎంత డల్గా అంటే అంత డల్గా ఉంది. ఇవి చూడండి, ఇవి కోడదోళ్ళకి సంబంధించినటువంటివి దోళ్ళు. దగ్గర ఒకటి వచ్చి 50,000 చెప్తున్నారు. నీకు చీప్ అండ్ బెస్ట్ రేట్లే ఉంటాయి. రేట్ అయితే రీజనబుల్గానే ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా కట్టేసినారు. ఇవి కూడా రేట్ అయిపోయినాయండి చూడండి. 55,000 కూడా బేరం అయిపోయినాయండి చూడండి. 35,000కు చీప్ అండ్ బెస్ట్ రేట్లే. ఎనిపోతులు ఉన్నాయి చూడండి. ఇవి కూడా అమ్మేటివంట ఎనిపోతులు. మనం ఎవరైనా సాక్కుండే కానీ ఏదానికైనా బాగుంటాయి చూడండి.
పిల్లలు ఇవి మనం పడ్డదోళ్ళు బాగుంటాయి. మనకి చీప్ అండ్ బెస్ట్ రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. ఎద్దులు ఉన్నాయి చూడండి, 1,00,000 అట్లా ఉన్నాయంట. వ్యవసాయం చేసుకోవడానికి ఇవి కూడా బాగానే ఉన్నాయి చూడండి. ఎనుగొడ్డు ఉంది చూడండి ఇక్కడ, చిన్న పిల్ల ఇంకా ఇది 3 రోజులు అవుతుందంట. ఇది దగ్గర 5 లీటర్లు పాలు ఇస్తుందంట. బాగుంది చూడండి. ఈ బరిగొడ్డు చూడండి, పిల్ల వచ్చి అంతే 5-6 రోజులు అంట. ఈయన 5-6 లీటర్లు ఇస్తుందంట చూడండి. మార్కెట్ చాలా డల్గానే ఉంది, ఎందుకంటే పండగ కదా, రైతులు ఏం రాలేదు. ఎందుకంటే మాలపున్నం ఉంది కాబట్టి కొనే వాళ్ళు ఎవరు లేరు. రైతులు కొంచెం తక్కువగానే ఉందంట, చాలా డల్గా ఉంది కదా. ఎంత ఇవి రేట్నా? 96,000 అంట చూడండి. మార్కెట్ ఈరోజు కొంచెం డల్గానే ఉంది. ఏముంది డల్గా ఉండడానికి కారణం? పండగనే. పండగ లేకపోతే ఫుల్ రైతులు రాలేదా? రైతులు రాలేదండి చూడండి, ఎందుకంటే అనంతపురం మార్కెట్ చాలా వీక్గా ఉందంట. 90,000, ₹1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000. లాస్ట్ ఎంతవరకు మార్కెట్ ఉంటుంది? ₹1,10,000. ఫైనల్గా ఎంత అమ్మినాయి బాగా ఇక్కడ? ఫైనల్ అంటే 1,20,000, 1,30,000 టాప్గా. అంటే భారీ ఎద్దు ఉండాలి, ఎద్దు బట్టి రేట్ ఉంటుందా? ఇది ఒకటే 1,50,000 చెప్తాను చూడండి. మీ కాళ్ళు కానీ ఎద్దు కూడా బాగానే ఉంది చూడడానికి. ఇది 1,50,000 చూడండి, హైలైట్గా ఉంది. పెట్టచ్చు 1,50,000 దీనికి డబ్బులు. దాన్ని 35,000 చెప్తున్నారు. అవి వచ్చి 1,15,000 చెప్తున్నారు. అవతలలో వచ్చి 2,50,000 అంట చూడండి. అవి 2 వాళ్ళతో ఉన్నాయంట. ఇవైతే 6 వాళ్ళతో ఉన్నాయి చూడండి. ఇవి 1,30,000, అవి 2.5 అంట. ఇది ఒకటి వచ్చి 55,000 చూడండి. చీప్ అండ్ బెస్ట్ రేటే. రేట్లు ఈరోజు కొంచెం వీక్గానే ఉంది మార్కెట్. ఇవి 2.5 చెప్తున్నారు చూడండి, బాగానే ఉంటాయి చూడండి రేట్లు. తక్కువ రేట్లే కొంచెం చూసి చెప్తాను రేట్ అయితే. ఇవి కూడా బేరం అయిపోయినాయంట 1,15,000కు. 1,30,000 చెప్తున్నారు చూడండి, ఇవి కూడా రేట్ అయిపోయిందంట. అంతేనా? ఇంకా ఇంకేం తక్కువ లేదా? 1,05,000 ఆరేనా? ఏమట్లా అమ్మచ్చు కదా, అట్లా చేయకూడదా మోసం? లాలాలు కొడితే 2,000 అంటే చూడండి. ఒకప్పుడు అయితే తక్కువ రేటు ఉంటాండ, ఇప్పుడైతే రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. భారీ బడ్జెట్తో పెరిగిపోతున్నాయి రేట్లన్నీ. అంటే చూడండి బేరం అయిపోయింది. ఇవి కూడా ట్రైల్ వేసుకుంటారు బండి కట్టుకొని. ఒక బండికి కడితే ₹100 అంటే చూడండి ట్రైల్ వేసుకునేందుకు. ఈ బేరమే బాగుంది. ఏడా బండ్లు పెట్టుకుంటే ₹100 అని చూడండి. మనిషిలేడా అందాజు ముందు చెప్పు రేటు ఐడియా లేదు. 1,40,000 అంటే చూడండి. 1,40,000 అంటే చూడండి, బాగానే ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ రేట్. ఎందుకంటే మనం కాళ్ళు కరెక్ట్గా ఉన్నాయనుకో మనకి వ్యవసాయం చేసుకుంటే బాగుంటాయి. అయిపోయినాయండి చూడండి, బేరం అయిపోయింటే చెకప్ చేసుకుంటున్నారు. ఎంత అన్న రేటు? ఈరోజు మార్కెట్ ఇక్కడ వచ్చి కొంచెం రేటే ఉంటుంది. నేను 1,00,000-1,50,000 పైన ఉన్నాయంట. ₹1,00,000 పై మాటేనా ఏవి తీసుకున్నా కానీ చూడండి. ఇవి 1,50,000 అంట. ఇవి వచ్చి ఈ పక్క వచ్చి 90,000, బ్లాక్ వచ్చి 1,50,000 అంట. ఈరోజు మార్కెట్ చాలా రైజ్గానే ఉంది. ట్రైల్ వేస్తున్నారు, కొనుక్కున్నారు కాబట్టి. ఎందుకంటే ఒక ట్రైల్ వేసి చూస్తున్నారు ఎలా పోతాయని చూడండి. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క పోతాయో లేదని చూసుకుంటున్నారు. ఆయన రేటు 1,20,000. ఎన్ని పళ్ళు ఏమన్నా 6 పళ్ళు ఉన్నాయా? రాయి ఏమన్నా పీకినా? రాయి లేదా? నేర్పించిన లేదా? చూడండి రాయి ఏం నేర్పించిన లేదంట. పిల్లలు 2 ఒకటే నమూనే ఉన్నాయి, బాగుంటాయి. 1,20,000 అంటే చూడండి.
ఇవి కూడా బాగుంటాయి చూడండి, సేద్యానికి అయితే బాగుంటాయంట. ఇవి కూడా ఒకప్పుడు రాయి పీకినట్టువేను చూడండి, ఎందుకంటే ఓల్డ్ అయిపోయినాయి కాబట్టి సంతకి ఎత్తుకొచ్చినారు. అంటే రైతు వ్యవసాయం చేసుకుని బాగానే ఉంటాయి ఇవి. 10,000 అంటే చూడండి. మార్కెట్ ఈరోజు చాలా డల్గా ఉంది. ఎంత డల్ అంటే అంత డల్గా ఉంది, వీక్గా ఉంది. చూడండి, ఇవి 75,000 చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ప్రైస్ ఉంటే 1,00,000-1,50,000 అమ్ముదురు. ఇది కూడా చెప్తాను చూడండి, 70,000-80,000 అంట. 80,000 చెప్పి 70,000కి ఇచ్చేస్తున్నాడు. అయిపోయింది, అది బేరం అయిపోయిందంట చూడండి. ఇవి కూడా అంతే 1,50,000 అంట. ఎందుకంటే ఇక్కడ రేట్లు ఉంది ఈరోజు. ఎందుకంటే మాలకొండం కదా, కొనేవాళ్ళు ఎవరు లేరంట. కొంత రేట్లు కూడా తగ్గుముఖంలోనే ఉన్నాయి. ఈ రెండు ఒకటే ఉండదు చూడండి, కొమ్ము కానీ కాళ్ళు కానీ రెండు ఒకటే రకంగా ఉండదు చూడండి. 98,000 లాస్ట్ రేటు అంటే అందాస్ నేను చెప్పు, లాస్ట్ ఎంత ఇస్తారు నీకు తెల్లా రేట్లు? నాటివేనా ఏమన్నా సూది పుట్టినట్టువా? నువ్వు ఈరోజు వచ్చినావా? ఏం చేస్తావు? కాలేజీ పోతావా? చదువుకుంటున్నావా? పెద్ద చిన్న ఉంది? ఫస్ట్ ఇయర్. పెద్ద చిన్న ఉంది. ఇవి 1,50,000 చెప్తున్నా చూడండి. ఇవి 1,80,000 చెప్తున్నారు. అవి 1,70,000. ఇవైతే 2,500 చెప్తున్నారు. రేట్లు అయితే ఈరోజు కొంచెం డల్గానే ఉన్నాయి చూడండి. కొనేవాళ్ళు ఊళ్ళు లేరు ఈరోజు, ఎందుకంటే పండగ గోదా ఫెస్టివల్ ఉంది కాబట్టి. ఇక్కడ ఇవైతే 95,000 చెప్తున్నారు చూడండి. కొమ్ము నాటు అన్నీ బాగున్నాయి. దీనికి లాలాలు కొట్టించుకోవాలంటే, ఎందుకంటే లాలాలు కొట్టించుకోకపోతే ఎమ్మగారు మెత్తపడతాయి. అదొకటి 55,000 చెప్తున్నారు చూడండి. బాగున్నాయి చూడండి. అవైతే 1,10,000 అంట. రెండు ఒకటి నమూనే ఉన్నాయి చూడండి, బాగున్నాయి చూడండి. ఇవి 2,50,000 చెప్తాను చూడండి. ఇవి ఎందుకంటే రెండు ఒకటి నమ్మ ఉన్నాయి కాబట్టి రేట్ ఎక్కువ ఉంటాయి దీనికి. ఎందుకంటే కాళ్ళు కానీ సుడి కానీ ఏం లేదంట. ఇది చూడండి, ఒకటే, రెండు ఒకటే. ఎలా ఉన్నాయి చూడండి, బాగున్నాయి చూడండి. మనకి ఏమన్నా కావాలంటే 2,50,000 చూడంట. కానీ కొంతమంది అనుకుంటారు టాటర్ వస్తుంది కదా, టాటర్కు దీనికి తేడా ఎలా ఉంటుంది? ఎందుకంటే దీనికి చూడండి రెండు ఒకటే, కలర్ కానీ ఏం కానీ నీకన్నీ బాగానే ఉంటాయి. సాకుండే వాళ్ళు ఉంటాయి కానీ పిల్లలు కూడా పట్టుకొచ్చినారు, సాకుండే ఉంటాయి చూడండి, బాగుంటాయి. పాలవాళ్ళతో ఉండే. ఇంకా ఎంత రేటు? 90,000. 90,000 అంటే లాస్ట్ రేట్ ఎంత? లాస్ట్ రేట్ 85 వస్తాయా? కాళ్ళు బాగున్నాయి చూడండి. నీకు ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ రేటే, ఎందుకంటే ఇంకా బెస్ట్ రేట్ దొరకదు చూడండి. దూడ కూడా పాలవాళ్ళతో ఉన్నాయంట చూడండి. ఇంకా పళ్ళు కూడా వేయలే, ఇంకా పళ్ళు కూడా రాలపలేదంట. నీకు ఎందుకంటే దాటిచ్చినటివే అంట, సూది పుట్టినట్టు కాదు ఇవి. ఇది కూడా పిల్ల అంటే చూడు, ఇంకా పాలవాళ్ళతో ఉంది దూడ, కోడి దూడ చూడండి. ఇంకా పాలవాళ్ళతోనే ఉంది. నీకు ఎందుకంటే మేపుకున్నామంటే దీని జత కొట్టుకొని రాయి ఖచ్చితంగా సాగు పెరుగుతుంది. ఇది 2,000తో ఉందంట చూడండి, కోడి దూడను. నీకు కాళ్ళు కానీ శుద్ధం కానీ బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఇది మనం రాతికి కట్టినా కానీ రాతికి నగ్గదు. 2,000తో ఉంది, 2,000తో ఉందండి చూడండి. ఇది కూడా కోడి దావకు సంబంధించినది, కోడేను. నీకు కాళ్ళు కూడా బాగున్నాయి. దీనికి సుడి కానీ శుద్ధం కానీ ఏం లేదు. ఎంత అన్న ఇది? ఎంత? 41 అంట చూడండి. 41 అంటే 35 అట్లా ఇచ్చేదాట్లు ఉన్నాడు. ఈరోజు మొత్తం ఫుల్ రైజ్లో ఉంది మార్కెట్. ఎందుకు మార్కెట్ అంటే పండగ ఉంది కదా, ఫెస్టివల్ ఉన్నాయి కదా, అంతా రైతులు అందరూ పట్టుకొచ్చినారు చూడండి. ఈరోజు ఫుల్ మార్కెట్ రైజ్లోనే ఉంది చూడండి. ఎట్లున్నా చూడండి, జనం మొత్తం ఎట్లా వచ్చినారు చూడండి. ఈరోజు జనం పట్టుకోకుండా వచ్చినారు. రైజ్ అయితే ఫుల్గా ఉంది మార్కెట్. రేట్లు కూడా కొంచెం సలీస్గానే ఉన్నాయి, ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి. మార్కెట్ ఫుల్ రైజ్గా ఉందండి చూడండి. ఎలా ఉందంటే బాగుందంట రైజు. ఆవులు కానీ
పసులు కానీ ఒంగోలు కోడే అవి ఇది కోడితోడ ఇంకా పిల్లేనంట. ఎన్ని వాళ్ళతో ఉందన్న ఇది? 4 వాళ్ళు మలుపు అంట. చూడండి బాగానే ఉంటుంది చూడండి.